హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మా వారైతే 6 o'clockకి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు కూడా లేచారు. ఇంకా నేనైతే రెడీ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం తుడుచుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టుకోవాలి కదా అని చెప్పేసి నిన్న నైటే అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. పూజ సామాన్లు అన్నీ కూడాను. ఇంకా ఇల్లు కూడా తడిగుడ్డ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే ఇంటికే పిల్లలతో ఏ పని కూడా అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా అలా అని చెప్పేసి ఉదయాన్నే అయితే లేచి ఫస్ట్ ఇల్లు మొత్తం తుడుచుకొని ఇంకా పూజ దగ్గర ఉన్న పువ్వులు కూడా అన్నీ తీసి పడేసాను. ఇంకా ఈలోగా అయితే మా పిల్లలు బయట గదిలో పాలు అయితే తాగుతున్నారు. అస్సలు ఇంట్లో అయితే ఉండలేకపోతున్నామండి. చాలా వేడిగా ఉంటుంది. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, గాలి అనేది అస్సలు ఉండడం లేదు. వర్షం కురిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంత ఎండగా అయితే ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. చాలా దారుణంగా ఉంది ఇక్కడైతే ఎండ. వైజాగ్లోనే ఇంత వేడిగా ఉందంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఇంకెంత వేడిగా ఉంటుందో. ఎందుకు అంటే ఇక్కడ బీచ్ ఉంది కాబట్టి కొంచెమైనా చల్లగా ఉండాలి. అయినా సరే చాలా ఎక్కువగా ఎండ అయితే ఉంది. మేమైతే నిన్న నైట్ అస్సలు పడుకోలేకపోయాము. లోపల అయితే ఇంకా అలా అని చెప్పేసి బయట గదిలో అయితే ఇంకా పిల్లలు నేను పడుకుండిపోయాము. కొంచెం డోర్ ఓపెన్ చేస్తే కొద్దిగైనా చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నిన్న నైట్ బయట గదిలోనే పడుకున్నాము. లోన కంటే కొంచెమైనా బెటర్ అనిపించింది. మా ఇంటికి అయితే ఎక్కువగా విండోస్ అయితే ఏమీ ఉండవు. ఫ్రంట్ ఒకటే తప్ప ఇంకా బ్యాక్ సైడ్ అయితే చిన్నది ఉంటుంది అంతే. ఇంక అందువల్లనే గాలి అనేది అస్సలు ఎక్కువగా రాదు. ఇంకా మా ఇంట్లో అయితే ఏసీ లాంటిది ఏమీ లేదండి. జస్ట్ ఫ్యాన్లు మాత్రమే. ఇంకా అందులో చిన్న కూలర్ అయితే ఉంది. ఇంకా దాన్ని కూడా మా బాబు అయితే చెడగొట్టేశాడు. ఇంకా అలా అని చెప్పేసి చాలా వేడిగా ఉంటుంది. ఇంకా అదైతే రిపేర్ చేయడానికి అని చెప్పి మా వారు ఇచ్చారు. ఇంకా తేలేదు. ఇంకా ఈ ఎండకి నాకు తెలిసి ఏసీలో కంటే నార్మల్గా ఫ్యాన్ దగ్గర పడుకోవడమే బెటర్. ఎందుకు అంటారా, ఏసీలో అలవాటు అయిందంటే బయటనైతే అస్సలు ఉండలేము. ఇంకా అలా అని చెప్పేసి మా వారు అయితే నేను ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అయితే తీసుకుంటున్నాను చెప్పేసి అన్నారు. నేనే తీసుకొనివ్వలేదు. ఇంకా అలా అని చెప్పి ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. ఇంక పిల్లలకి కూడా ఏసీ అలవాటు అయిపోయిందంటే అస్సలు మానిపించలేమనమాట. ఇంక అందులో మా పిల్లల అది ఆన్ చేసిందో ఆఫ్ చేసిందో అనేది కూడా తెలిసిపోయింది వాళ్ళకి. ఇప్పుడు పిల్లలకి అసలు మనం ఏమీ కూడా చెప్పవసరం లేదు. అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఇంకా మన దగ్గర అయితే ఇప్పుడు ఏసీ కూడా అంత బడ్జెట్ కూడా లేదు. ఈఎంఐల మీద తీసుకోవడం, మళ్ళీ ఇంకా ప్రతి నెల అవి కట్టుకోవడం ఇంకా అలా అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. ఇంకా నేనైతే ఇల్లు మొత్తం తుడుచుకున్న తర్వాత ఇంకా ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పైన పేరెంటాల దగ్గర కూడా దీపం అయితే పెట్టుకోవడానికి వచ్చాను. టైం వచ్చి 7:35 అయితే అయ్యింది. ఇంకా చూసారా, పైకి వెళ్ళి దీపం పెట్టి వచ్చేలోగా చెమటలు అయితే కారిపోతున్నాయి. అంత ఎండగా ఉంది. ఉదయాన్నే ఇంటికి ఎండ అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. అస్సలు కొంచెం కూడా గాలి లేదు. చాలా దారుణంగా ఉంది అసలు. ఇంకా దీపం పెట్టేసి వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా రెడీ చేశాను. బాబు వచ్చేసి పైన వాళ్ళ నాన్నల ఇంట్లో ఉన్నాడు. ఇంకా పాప అయితే టీవీ చూస్తుంది. ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే ఏమీ లేదు. ఇంకా రోజు పెరుగన్నం అయిపోతుందని చెప్పేసి ఈరోజు కొంచెం అటుకులు అయితే ఉన్నాయి. ఈ అటుకులతో అయితే నేను అటుకుల ఉప్మా అలా చేశాను. ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడు కూడా చేయలేదు. ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ఇంకా మా వారైతే లేరని చెప్పేసి నాకు మా పాపకి అయితే చేశాను. ఫస్ట్ టైం చేశాను. పర్లేదు, బాగానే ఉంది. కానీ మా పాప అయితే తినలేదు. ఇంకా సరే అని చెప్పేసి పాప కోసమని చెప్పి ఇంకా పూరి తెప్పించాను. ఇంకా నేనైతే తినేసాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇది యూట్యూబ్లోనే చూసి చేశాను. నిన్న నైట్ అయితే యూట్యూబ్లో చూశాను ఎలా చేద్దామని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంకా ఇదైతే టిఫిన్లో చేసేసాను. ఫస్ట్ అయితే కుళ్ళిపైన కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇంకా పాప తింటుందని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి ఏమి వేసుకోకుండా ఓన్లీ ఎండుమిర్చే వేసుకున్నాను అనమాట. కళాయి పెట్టుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా పల్లీలు వేసుకొని ఈ కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించేసుకున్నాను. ఇంకొక 2 ఎండుమిర్చి అయితే చిక్కేసి వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అయితే బాగా వేయించుకున్నాను అనమాట. ఇంకా ఇందులోనే కొద్దిగా అయితే సాల్ట్ను పసుపు వేసుకోవాలంట. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే అటుకుల్ని కొంచెం వాటర్ వేసి అయితే ఒక 2 సార్లు కడుక్కున్నాను. ఇంకా అందులోనే కొంచెం నీళ్ళు వేసి ఒక 2 మినిట్స్ నానబెట్టిన తర్వాత నీళ్ళు మొత్తం ఉడకట్టేసాను. ఇంకా ఈ ఏగిపోయిన తాలింపులో అయితే అటుకులన్నీ వేసుకున్నాను. వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే చాలా బాగుంది. అప్పటికప్పుడు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే నచ్చింది. మా పాపకి నచ్చలేదని చెప్పేసి తినలేదు. ఎప్పుడు ఇడ్లీ, దోశ ఇలాంటివే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. ఇంకా ఈరోజే చేసుకున్నాను. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది కూడాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా,
ఇంకా మొత్తం అయితే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి వేయించేసుకున్నాను. ఇంకా పిల్లలకి కూడా స్కూల్లో అయితే ఓపెనింగ్ చేసేస్తున్నారు. ఇంకా 12th నుంచి ఈ ఎండలకి ఎలా వెళ్తారో ఏటో అస్సలు భయమేస్తుంది. చాలా ఎక్కువగా ఎండలు అయితే ఉన్నాయి కదా. ఇక్కడే ఇంత దారుణంగా ఎండలు ఉన్నాయంటే ఇంకా పల్లెటూరుల సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయేమో నాకు తెలిసి. ఇంకా ఈ ఎండలకి వేడివేడిగా ఇలా తినే కంటే నీట్గా గింజన్నం పెరుగన్నం వేసుకొని తినడమే బెటరు. రోజు కూడా ఇంకా అలానే అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఇలా ట్రై చేశాను. ఇంకా ప్లేట్లో అయితే వేసాను పాపకి నాకు అని చెప్పేసి. మా బాబు అయితే పైన వాళ్ళ నాణ్యాల ఇంట్లో టిఫిన్ చేస్తాడంట, ఇంకా తినని చెప్పి అనేసాడు. పైకి వెళ్ళి తీసుకొచ్చినా కూడా అస్సలు రావడం లేదు. ఇంకా ఉదయాన్నే లేచి ఒక 2-3 సార్లు అయితే పైకి కిందకి తిరగడమే అయిపోయింది. ఇంకా వాడిని ఏడిపించడం ఎందుకని చెప్పేసి నేనైతే వాడిని అక్కడ వదిలేసి వచ్చేసి ఇంకా నేను మా పాప అయితే టిఫిన్ చేస్తున్నాం. మా పాపకైతే అస్సలు నచ్చలేదు. ఏం తినిపించినా కూడా ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా ఏరుతూ ఉంటుంది. నార్మల్గా ఏ వెజ్ కర్రీస్ చేసినా కూడాను ఇలానే మా పాప అయితే అన్నీ ఏరుకొని తింటుంది. అదే నాన్ వెజ్ ఏమి వండినా కూడా అసలు అందులో ఏమీ చూడరు. కొంచెం కారంలో అనిపిస్తే మాత్రం వాటర్ తాగేస్తుంది తప్ప అందులో అయితే ఉల్లిపాయలు అవి ఇవి ఏమి ఎంచదు. వెజ్ అయితే మాత్రం అన్నీ ఎంచుతూనే ఉంటుంది. ఇంకా సరే దానికి ఇష్టం లేదు ఇంకెందుకని చెప్పేసి నేనైతే వదిలేసాను. ఇంకా తన కోసమని చెప్పి పూరి అయితే తెప్పించేసాను మా అత్తయ్యతో. ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత పాపకైతే జడలు అయితే వేద్దామని చెప్పేసి జడలు కూడా ఇప్పేసాను. మా పాపకి రోజులో నాకు తెలిసి ఒక 2-3 సార్లు అయినా జడలు వేస్తూనే ఉంటాను. అస్సలు సరిగ్గా ఉంచుకోదు ఎందుకో కానీ, గెంతుకునే ఉంటుంది కదా, మాటికి ఊడిపోవడమే. ఇంకా అందులో తనది వచ్చేసి సిల్కీ హెయిర్, ఇంకెలా పెట్టినా కూడా ఇంకా రబ్బర్లు ఊడిపోవడం, రిబ్బన్లు జారిపోవడం, మాటికి ఉదయం సాయంత్రం 2 సార్లు జడలు వేయాల్సిందే కంపల్సరీగాను. ఈ జుట్టు కొంచెం ఒత్తుగా ఉండడం వల్ల అనుకుంటా పేలు కూడా చాలా ఎక్కువగా పట్టేసాయి. అయినా సరే అస్సలు చూడనివ్వదు. ఇంకా అందులో స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి కొంచెం ఎక్కువైపోయాయి. పేలు చూస్తానని చెప్పి అంటుంటే, వీడియో తీస్తున్నావు కదా నువ్వు పేలు చూడకూడదు అందరూ నవ్వుతారని చెప్పి సెటర్లు అయితే వేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి పేలు ఏమీ చూడలేదు. ఇంకా కిందకి జడలు వదులుతుంటే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇంకా మనమే ఉండలేము కదా, ఇంకా అలాంటప్పుడు ఈ పిల్లలు ఏముంటారు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పైకి అయితే రబ్బర్లతో అయితే వేసేసాను. ఇంకా మా బాబుగాడు వచ్చేసి మేడ పైన అయితే ఉన్నాడు. కిందకంటే అస్సలు రాడు. పైన చాలా వేడిగా ఉంది, వద్దురా అని చెప్పినా కూడా అసలు వినట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి వాడిని అయితే పైన ఉంచేసాను. వాడికి ఎప్పుడు నచ్చితే అప్పుడే వస్తాడని చెప్పి. ఈలోగా అయితే పాపకైతే జడలు వేసాను. ఇంకా మా పాప కూడా రెడీ అయ్యి పైకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా చాలా పని అయితే ఉంది. ఇంట్లో అయితే బట్టలు ఉతుక్కోవడం, ఇంకా వంట చేయడం. డైలీ షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా పెడుతున్నానని చెప్పేసి లాంగ్ వీడియో అయితే ఈరోజు పెట్టాను. షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల అసలు యూజ్ ఏమీ ఉండట్లేదు. అలా అని చెప్పేసి మరీ డైలీ కూడా రొటీన్ ఏం చేస్తామండి, ఇంకా అలా అని చెప్పేసి ఎప్పుడో కానీ చేయబుద్ధి వేయట్లేదు లాంగ్ వీడియోస్. ఇక్కడైతే కొంచెం పౌడర్ అయితే రాసి బొట్టు పెట్టేశాను. ఆ బొట్టు కూడా నాకు తెలిసి ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉంచుకోదన్నమాట. బొట్టు పెట్టుకున్న తర్వాత చూసారా ఏం చెప్పిందో, బాయ్ బాయ్ ఇస్క్యూ ఆల్ అంట. యూట్యూబ్లో సౌందర్య వర్షిని వాళ్ళ వీడియోలు అయితే ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా అని చెప్పేసి వాళ్ళగే బాయ్ బాయ్ ఇస్క్యూ ఆల్ అని అయితే చెప్పింది లాస్ట్లో ఒక డైలాగు. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళ నాన్నకి అయితే తీసుకొని వచ్చి టిఫిన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ అయితే పట్టుకొని వచ్చింది. ఇంకా పాపకి అయితే టిఫిన్ పెట్టేసి నేను ఇంకా వెంటనే బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా తర్వాత వచ్చేసి కూరగాయలు ఏమీ లేవని చెప్పి మజ్జిగ చారులా చేసేసాను. నిన్న మా వారు వచ్చి చేపలు అయితే తీసుకొచ్చారు. అందులో ఒక 5 ముక్కలు అయితే ఉంచాను పిల్లలకి ఈరోజు ఫ్రై చేసి పెడదామని చెప్పి. అవి కూడా వేపేసి కొంచెం అన్నం అయితే వండాను. ఇంకా ఈలోకైతే మా పిల్లలిద్దరూ కూడా మొత్తం బొమ్మలన్నీ ఉంపేసి కొంచెంసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా అవి సరిపోవని చెప్పి నేను తోవ నీటిలో కూడా తీసుకొచ్చి అయితే మొత్తం పడేశారు. డైలీ కూడా తీసుకురావడం, ఉంపడం, ఆడడం, తిరిగి అయితే ఎత్తడం ఉండదనమాట. ఇంకా ఆ డ్యూటీ అయితే నాకే అప్పచెప్తారు. ఈరోజు అయితే అస్సలు ఊరుకోలేదు. మీరే కదా ఉంపుతున్నారు, మీరే వెత్తండి అని చెప్పేసి గట్టిగా కసిరాను. ఇంకా అలా అని చెప్పేసి మా పాప అయితే ఏడ్చుకుంటూనే ఎత్తుతుంది. మా బాబు అయితే అస్సలు చూశారు కదా, నచ్చితే ఎత్తుకో లేదంటే లేదని చెప్పి వదిలేశాడు. ఇంకా ఇవి ఎత్తిన తర్వాత మా వీధిలో అయితే పనస్తోన్లు అమ్ముతున్నారు. ఇంకా అక్కడికి అయితే తీసుకొని వెళ్ళాను ఇద్దరికి కూడా కొందామని చెప్పేసి. తీరా మోసి మేము వెళ్ళినప్పటికీ ఆ పనస్తోన్లు అయిపోయాయంట. ఆంటీ కట్ చేసాక మళ్ళీ పిలుస్తానని చెప్పారు.